నేను మీ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది, మన వాళ్ళకి పెళ్లి చేయాలి అనే వాళ్ళు కొంతమంది, అని మన వాళ్ళకి ఎలా అయినా సంబంధాలు చూడాలనుకునే పెద్దవాళ్ళు ఇంకొంతమంది. అలాంటి వాళ్ళందరి కోసం, అలాంటి వాళ్ళ మనసును అర్థం చేసుకొని మన సాయిబాబా సార్ ఈ రోజు మనందరి ముందుకి మున్నూరు కాపు సంబంధాలను తీసుకొచ్చారండి. మరి మున్నూరు కాపు అమ్మాయిలను తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళు చేసే జాబ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతారు, ఎలాంటి వాళ్ళు ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అనే దాని గురించి ఈ రోజు మనం సాయిబాబా సార్ని అడిగే తెలుసుకుందాం. సార్ మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. మన పెళ్లి కాని కాపు సోదరుల కోసం మీరు ఈ రోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? నేను ఈ రోజు మీకోసం మున్నూరు కాపు సంబంధాలు తీసుకొచ్చిన మున్నూరు కాపు సోదరి సోదరుమణులకు, కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నేను ఏ రోజైతే ఏదైతే మున్నూరు కాపు సంబంధాల గురించి చెప్తున్నానో మీరు శ్రద్ధగా వినాలి. వింటే మీకు ఏంటంటే పూర్తిగా అర్థమవుతుంది. డౌట్స్ ఏమైనా ఉంటే మా ఆఫీస్కి రండి, ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇంటి పేరు కావచ్చు, గోత్రాల పేర్లు కావచ్చు, ఇవన్నీ చెప్పబడవు, కొంచెం గోప్యంగా ఉంచుతాము. డేట్ ఆఫ్ బర్త్లు ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ శాలరీలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని మేము ఈ బయోడేటాలను చదువుతున్నాం. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని మేము మమ్మల్ని అడిగితే మేము ప్రతిదానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి చాలామంది పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులారా, మరి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి కనీసం మీరు లైక్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం పెరుగుతుంది, మెరుగుపడితే అవకాశాలు, వ్యూవర్స్ కూడా పెరుగుతారు. మున్నూరు కాపు గ్రూప్స్ ఉంటాయి కదా, మరి గ్రూప్స్లలో మన వీడియోలు అందరికి పంపాలని కోరుకుంటున్నా. మరి ఈరోజు తీసుకొచ్చిన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు సంబంధించిన అమ్మాయిల వివరాలు చెప్తున్నా, దయచేసి శ్రద్ధగా వినండి. మరి ఈరోజు తెచ్చిన అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1998. అమ్మాయి ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే చేస్తున్నారు ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మున్నూరు కాపులోనే అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారు. అందరూ అందమైన అబ్బాయి అని కోరుకుంటారు, తప్పులేదు. కానీ అమ్మాయి నార్మల్గా ఉందా, అమ్మాయి అందంగా ఉందా తెలవాలంటే మీరు ఖచ్చితంగా మా దగ్గరికి వస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా 10 లక్షల డౌరీ వరకు ఇస్తామంటున్నారు. వీళ్ళది వరంగల్ కాబట్టి మరి మున్నూరు కాపులోనే వీళ్ళు ఎన్ఆర్ఐ సంబంధాలైనా లేదంటే అంటే అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా అయినా పర్వాలేదు అంటున్నారు. కాబట్టి కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఎక్కడైనా పర్లేదు అంటున్నారు వీళ్ళు. కాబట్టి మనోళ్ళు మున్నూరు కాపాలు చాలామంది అన్ని ఏరియాలల్లో విస్తరించున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పండి, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మన కోసం పనిచేస్తుంది అని మీరు వాళ్ళకు తెలియపరిస్తే ఖచ్చితంగా మున్నూరు కాపాలందరూ నా వీడియోలు చూస్తారు. ప్రతి ఒక్కరూ ఇది ఒక మంచి పని అనుకొని మీరు చేయండి, నా వీడియోలు చేయండి. అయితే పెళ్ళిళ్ళే అవకాశాలు చాలామందికి పెరుగుతాయి. అయితే నేను ఈరోజు మీకోసము మరి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/12/2000 సంవత్సరం ఈ అమ్మాయి. మరి అమ్మాయి ఎత్తు 5'5" ఉంటారు. బీటెక్ చేశారు ఈ అమ్మాయి కూడా. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే చేస్తున్నారు. 40,000 రూపాయల జీతము. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే మున్నూరు కాపులోనే కొంచెం ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా పర్వాలేదు, లేదంటే సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, మీకు గిఫ్ట్ కట్నం కూడా మంచిగానే ఇస్తాము, మా అమ్మాయికి తగ్గట్టు కావాలని చూస్తున్నారు. తెలంగాణలో ఎంటైర్ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, ఎందుకంటే అమ్మాయి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరి చామంచాయ కలర్ అయినప్పటికీ అమ్మాయి కళగా ఉంటుంది. మరి మున్నూరు కాపు సోదరులు అమ్మాయి కోసం చూస్తుంటే వాళ్ళకు కూడా చెప్పండి. అట్లనే మరో అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/9/1998. అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసిండ్రు ఈ అమ్మాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో చేస్తున్నారు ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయికి జీతం వచ్చేసి 60,000 రూపాయలు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఇక లేదు ఎన్ఆర్ఐ సంబంధాలైనా పర్వాలేదు అంటారు. కాబట్టి మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ కోసం చూస్తున్నారు. కాబట్టి మన మున్నూరు కాపులకు చెప్పాలి, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, బైన్సా, బాన్స్వాడ, బెల్లంపల్లి, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇట్లా చాలామంది మన మున్నూరు కాపు సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ వరకు మనం చేరుకోవాలి. అయితేనే మన వీడియోస్కు తగ్గట్టు మనం చేస్తున్న పనికి ఫలితాలు వస్తాయి. అప్పుడే నేను మంచి మంచి సంబంధాలు తీసుకొస్తా. కాబట్టి మరి మరో అమ్మాయి గురించి చెప్పబోతున్నా. ఈరోజు యూకేలో జాబ్ చేస్తున్న అమ్మాయి గురించి చెప్పబడుతున్నా. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/1996. అమ్మాయి ఎత్తు 5'1" ఉంటారు. మరి అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే యూకేలో జాబ్ చేస్తున్న మున్నూరు కాపు అబ్బాయి కోసమే చూస్తున్నారు. కాబట్టి మనోళ్ళు చాలామంది యూకేలో ఉన్నారు. యూకే పోయి మంచిగానే మనోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు మంచిగా చదువుకొని మంచిగా యూకే పోయి కూడా మన అమ్మాయిలు బాగా మంది జాబ్ చేస్తున్నారు. కాబట్టి మరి మన మున్నూరు కాపు వాళ్ళందరూ జర నేను చెప్పేది వింటున్నారు. కాబట్టి మనోళ్ళకి చెప్పండి, యూకేలో అమ్మాయి ఉందట, మరి పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో ఉందట, మరి పోయితే మనకేమన్నా మన పిల్లగాడికి సూట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపిండ్రికి. అట్లనే
మరి నేను ఈరోజు మీకోసం తెచ్చిన మరో అమ్మాయి వివరాలు చెప్తున్నా వినండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/2/1997. అమ్మాయి ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోనే చేస్తున్నారు. సంవత్సరానికి ఈ అమ్మాయికి 10 లక్షలు అంట. మరి అమ్మాయికి సంబంధించిన వాళ్ళ మేనమామ అత్త ఇద్దరు వచ్చిండ్రు మన కాడికి. వాళ్ళు ఏమంటున్నారు అంటే, అబ్బాయి మంచోడై కొంచెం ఇల్లు వాకిలుండి కొంచెం పని మీద శ్రద్ధ ఉండి మంచోడైతే చాలు. ఎందుకంటే మా దగ్గర మేము మా అమ్మాయిని ఇచ్చినాం సార్, చాలా బాధపడుతున్నాము. ఆ పిల్లగాడు చాలా హింసిస్తాడు, ఇబ్బంది పెడతాడు, అట్లా కాకుండా చూడండి. ఎందుకోసం అంటే ఇక మేము కొంచెం గుట్టుగా బతికేటోళ్ళం కాబట్టి డైవర్స్ తీసుకోలేదు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే చెప్పండి, మంచి వాళ్ళు ఉంటే రిఫర్ చేయండి అని చెప్పారు. కాబట్టి నాతోని నమ్మకం, నా దగ్గర నమ్మకంతో చాలా మంది వస్తున్నారు. కాబట్టి మరి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వాళ్ళందరికీ చెప్పాలి నా గురించి. ఎందుకోసం అంటే మనం చేస్తున్నది జెన్యున్గా చేస్తున్నాము, ఎవరిని మోసం చేయడానికి పెట్టలేదు, అందరి మంచి కోసమే పెట్టుకుంటున్నాము, అందరి పెళ్లి వాళ్ళనే పెడుతున్నాం. కాబట్టి మన వాళ్ళందరికీ చెప్పాలి. అట్లనే నేను ఈరోజు మరో అమ్మాయిని తీసుకొచ్చిన, 29/11/1999 డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిని తీసుకొచ్చిన. అమ్మాయి ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు. మరి 16 లక్షల ప్యాకేజీ అమ్మాయికి. మరి అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడైనా పర్వాలేదు, అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి మన మున్నూరు కాపులు సోదరులు ఎవరైతే అమ్మాయిల కోసం చూస్తున్నారో మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి పంపించండి. మరి నేను చేస్తున్న ఈ పనికి మీరు సాయం చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా అందరికీ చేరాలని కోరుకుంటున్నా. సర్వీస్ అనేది అందరి కోసము చేయాలని కూర్చున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నన్ను ఆశీర్వదించాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మున్నూరు కాపు సోదరులారా గంట కొట్టడం మానకండి.